శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము మొన్నటి వరకు 4 రోజులు మాతృసాయి గురించి చెప్పుకున్నామండి. ఉపోద్గతమైంది. ఆ తర్వాత నేను కొంచెం బిజీ అయ్యి మొదటి అధ్యాయం నుంచి ఈవేళ మొదలు పెడుతున్నాను. మరి ఆ మొదటి అధ్యాయంలోని అవతార ప్రకటన అని ఇచ్చారు ఈ మాతృసాయిలో. ముందు ఆయన ప్రార్థన చేసుకుని ఆ అధ్యాయంలోకి వెళదామా? ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చూడండి, బాబా అవతార ప్రకటన అంట. నిజమే కదా, ఇది మనందరం తెలుసుకోదగింది. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకోవడము అలా చేస్తున్నారు. ఇందులోని చాలా వివరణగా అసలు ఆయన ఏమిటి అనేది ఇందులో రాయబడింది. సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మం గురించి కానీ, జన్మస్థానం గురించి కానీ ఎవరికి ఏమీ తెలియదు. నిజంగా ఎంతోమంది ఈ సంగతి కనుక్కోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. చాలాసార్లు బాబాను కూడా ఈ విషయాన్ని గురించి అడిగారు. కానీ ఎవ్వరికీ కూడా బాబా తన విషయమై ఏ సమాచారాన్ని తెలియనివ్వలేదు. 16 సంవత్సరాల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద కనిపించారు. అంతకు ముందు బాబా ఎవరు? అది మనకు ప్రశ్న. ఎక్కడి నుంచి వచ్చారు? నిజమే కదా, అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అంత చిన్న కుర్రవాడైన వేప చెట్టు కింద ఆసనములో కూర్చుని ఎండ, వాన, చలి ని కూడా ఇలా దేనిని లెక్క చేయకుండా తపస్సులో ఉండేవారండి ఆయన. పగలు ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. రాత్రిళ్ళు ఎవరింటికి వెళ్ళేవారు కాదు. బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్న ఆ బాలుణ్ణి చూస్తే షిరిడీ ప్రజలందరికీ చాలా ముచ్చటయిందండి. ముచ్చటయి వింతగానూ ఉండేది. నిద్రాహారాలు మరచిపోయి కఠిన తపస్సు చేస్తున్న ఈ బాలుడు సామాన్యుడు కాదని వాళ్ళు అర్థం చేసుకున్నారండి. గొప్ప మహాపురుషుడు నిర్ధారణ చేసుకున్నారు. అందుకే ఒకసారి ఖండోబాదేవుడు ఒకరిని పూనినప్పుడు, చూడండి, ఖండోబాదేవుడు పూనుతాడు కదా, పూనినప్పుడు ఈ బాలుడు గురించి వివరాలు, అతని తల్లిదండ్రులు, జన్మస్థానము గురించి చెప్పమని ఖండోబాని అడుగుతారు. దేవుని ప్రార్థించారు. ఖండోబా దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ బాలుడు ఎవరు అని ఖండోబా ఆహ్వానిస్తాడండి ఒక ఆయన మీదకి. అప్పుడు అడిగితే అప్పుడు ఆ ఖండోబా ఒక స్థలమును చూపిస్తాడు. చూపించి అక్కడ తవ్వమని చెప్పగా అక్కడ తవ్వేసరికి ఒక బండ కనిపిస్తుంది. దానిని తీసి చూసేసరికి సొరంగం ఉంటుంది. భూగృహము కనిపిస్తాయి. అక్కడ 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. మనము సాయి సచరిత్రలో కూడా చదువుకున్నామండి. వెలుగుతూ ఉన్నాయి. ఇంకా జపమాలలు అవి ఉంటాయి. చూడండి, ఉంటాయి. అప్పుడు ఖండోబా ఈ బాలుడక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్తారండి. ఖండోబా ఆహ్వానిస్తాడు. ఒక స్థలాన్ని చూపిస్తాడు. ఆ స్థలాన్ని తవ్వుతారు. ఇది మనందరం కూడా సాయి సచరిత్రలో చదువుకున్నాం. అక్కడ చూడండి 4 దీపాలు ఉంటాయి. భూగృహము అది
మరి 12 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తారు. ఆ తరువాత ఈ విషయమే ఆ బాలుడిని అడిగేసరికి ఏమీ తెలియని వాడిలా అది తన గురువుగారి తపోభూమి అని, అక్కడ తన గురువుగారి సమాధి కూడా ఉందని ఆ బాలుడు చెబుతాడండి. నాకు అది ఏం తెలీదు, నా గురువుగారి స్థావరం అది, ఆయన తపోవనం అది. ఆ తపోభూమిని అక్కడ తన గురువుగారి సమాధి కూడా ఉందని, కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎప్పటిలాగే మూసివేయమని ఆ ఖండోబా వహించిన ఆయన చెప్తాడు కదా. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి చెప్తారు ఈ బాలుడు, అది మా గురువుగారి స్థావరం, మీరు వెంటనే దాన్ని మూసేయండి, పవిత్రంగా కాపాడాలని చెప్పి దానిని మూసివేయమంటారు. ఆ స్థలమే మనము ఇప్పుడు చూస్తున్న గురుస్థానము. ఆ వేప చెట్టు కిందనే ఈ బాలుడు ఉండేవాడు. ఖండోబా దేవుడే స్వయంగా ఆ బాలుడు అక్కడ తపస్సు చేశాడని చెప్పాడు. కానీ వీళ్ళు అడిగినట్లు ఆ బాలుడి తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు కదా, చెప్పలా. బాబా గురించి ఇంకొక అనుమానం కూడా భక్తులకు తీరని సమస్యగా ఉండిపోయింది. అదేమిటంటే బాబా హిందువా ముస్లిమా? చూడండి, మనిషి ఎంత నీచంగా ఆలోచిస్తామంటే, వాస్తవాన్ని తెలుసో తెలియకో మూర్ఖంగా కొన్ని విషయాల్ని మనం ప్రస్తావిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ బాబా గారిని కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం జరిగింది. ఆయన అనుకుంటాం కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఈ భగవంతుని యొక్క జన్మకి ఇవన్నీ అవసరమండి, మనం ఆరాలు తీసుకోవడం. కానీ అవన్నీ కూడా మనకు కావాలి. అతను హిందువా ముస్లిమా అన్నది. బాబా 2 మతాచారాలను సమానంగా పాటించేవారట. బాబా ఎప్పుడు బోధించేది ఒకటే, హిందువులకు దైవమైన శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమైన రహీము ఒక్కరే అనేవారు బాబాగారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదము లేదనేవారు. వారి భక్తులు ఒకరితో ఒకరు కలహించుకోవద్దని, చేతులు కలిపి 2 జాతుల వాళ్ళు కలిసిమెలిసి ఉండి జాతీయ ఐక్యమత్యాన్ని సమకూర్చమని ప్రబోధించేవారటండి. అంతేకాక భక్తుల మధ్య ఈ భేదం తొలగిపోవడానికి బాబా పాడుబడ్డ మసీదులో ఉంటూ దాన్నొక్క మందిరంలాగా మలిచారు బాబాగారు. బాబా హిందువుల పండగలను మహమ్మదీయుల పండగలను గొప్ప ఉత్సవంగా ఒకే రోజున జరిపించినప్పటికీ చూడండి, బాబా కోరుకున్న విధంగానే ఎప్పుడూ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందంగా ఉత్సవాలలో పాల్గొనేవారు. బాబా తానెవ్వరు అన్నది తెలియనివ్వలేదు. కాబట్టి మనము కూడా బాబా మాతృప్రేమను పొందడానికి ప్రయత్నిద్దాం. కానీ బాబా తల్లిదండ్రులు, వారి పుట్టిపూర్వోత్తరాలు, వారు హిందువా ముస్లిమా అనే ఆసక్తి మనకు అవసరమా? ఎందుకంటే బాబా షిర్డీలో 16 సంవత్సరాల వయసులో వచ్చి శరీరముతో 60 సంవత్సరాలు ఉన్నారండి. ఇప్పుడు బాబా సమాధి అయి చాలా సంవత్సరాలు కావస్తుంది. ఎన్నో సంవత్సరాల క్రితము జరిగిన దానిని బాబా 60 సంవత్సరాల పాటు తెలియనివ్వని దానిని ఇప్పుడెవరో ఎలా చెప్పగలరు? మనకు అవసరం లేదు కదా, అది అవసరం లేని విషయం. వీటన్నిటితోనూ పని లేకుండా కేవలము బాబా అనుమతి ఆశీర్వాదాలతో రాయబడిన సచ్చరిత్రను ప్రామాణికంలోకి తీసుకోవాలి. ఆ రకంగా వేప చెట్టు కింద పగలు రాత్రి గడిపిన బాబా 3 సంవత్సరాల తరువాత ఒక రోజున ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత షిర్డీకి ఎలా ప్రవేశించారో రేపు ప్రస్తావించుకుందామండి. అంతవరకు అందరికీ సాయిరాం.